హలో, నేను మిసెస్ రావు. అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ కుమారుడు 9 రోజుల్లో 170 కిలోమీటర్లు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేశారు. అది పాదయాత్ర కాదు, ఆధ్యాత్మిక యాత్ర. జామ్నగర్ నుంచి ద్వారకా వరకు ఆయన పాదయాత్ర చేశారు. జామ్నగర్ అనేది వాళ్ళ పూర్వీకుల స్వస్థలం. అక్కడి నుంచి ద్వారకా వరకు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేశారు. అయితే ఏంటి, దీంట్లో ఏమైనా స్పెషల్ ఉందా అని చెప్పి అనుకోవచ్చు మీరు. ఖచ్చితంగా స్పెషల్ ఉంది. అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అనంత్ అంబానీ దాదాపుగా 140 కేజీలు పైగా ఉన్నాడు. 180 దాకా కూడా వెళ్ళారు. 180 కేజీలు ఉన్నటువంటి ఆయన కొంత తగ్గారు. మధ్యలో డైట్ చేశారు, చాలా సన్నగా అయ్యారు. మళ్ళా అతని ఆర్గాన్స్ సపోర్ట్ చేయక మళ్ళీ లావెక్కాడు. మళ్ళీ లావెక్కి నడవలేనటువంటి సిచ్యువేషన్లో అనంత్ అంబానీ ఉన్నాడు. అతని మీద బాడీ షేమింగ్ నెట్జన్లు ఎంతగా చేశారంటే, బహుశా నేను అనుకోవటం ఆయన మీద చేసినంత బాడీ షేమింగ్ ఎవరి మీద చేసి ఉండరు. ఈవెన్ రాధికా మర్చెంట్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి దాంపత్య జీవితాన్ని కూడా సోషల్ మీడియాలో వెకటి పుట్టించేలాగా బాడీ షేమింగ్ చేశారు. అంత దారుణంగా ట్రోల్ చేశారు. మరి అనంత్ అంబానీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, అది దైవబలమా, లేదంటే దైవ సంకల్పమా, లేదంటే ఆయన మనోధైర్యమా, ఏదైనా కావచ్చు. 9 రోజుల్లో 170 కిలోమీటర్లు అంటే యావరేజ్న రోజుకి 20 కిలోమీటర్స్ ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేశారు. నిజంగా ఆయన అడుగు తీసి అడుగు పెట్టలేరేమో, ఇలాంటి అతనికి అసలు పెళ్ళి ఎందుకు అని చెప్పి సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో అనేక మంది రకరకాలుగా ట్రోల్ చేశారు. ఈవెన్ పెళ్ళైన తర్వాత తిరుమల వచ్చారు దర్శనం చేసుకోవడానికి భార్యాభర్తలు. తిరుమల వచ్చిన సందర్భంగా కూడా ఆయన నడవలేనటువంటి స్థితిలో కనిపించారు. అలాంటి అనంత్ అంబానీ 170 కిలోమీటర్లు, అది కూడా 9 రోజుల్లో పూర్తి చేయటం, లేదంటే ఆధ్యాత్మిక యాత్ర ముగించడం అనేది మామూలు విషయం అయితే కాదు. అందుకే నేను మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను. అది మీరే నిర్ణయించాలి. దైవ సంకల్పమా, లేదంటే ఆయనకున్న ఆత్మవిశ్వాసమా, లేదంటే అది దైవం నడిపించిందా, అది మిరాకిలా ఏంటనేది మీరే డిసైడ్ చేయాలి. సో అనంత్ అంబానీ అతనికి ఉన్నటువంటి మానవీయ దృక్పథం కానీ, అలాగే దైవ భక్తి కానీ, ఇవన్నీ కూడా ఒక కుబేరునికి సాధారణంగా ఉండనటువంటి లక్షణాలు ఇవి. జనరల్గా డబ్బు సంపాదించేటువంటి వాళ్ళకి అది ఒక వ్యసనంగా, తమ పర భేదాలు అనేది ఉండవు. డబ్బే ముఖ్యం, డబ్బు సంపాదనే ముఖ్యం. రెండో వాళ్ళ గురించి పట్టించుకోరు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఒక మామూలు భక్తుడి మాదిరిగా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా అనంత్ అంబానీ మనకు కనిపిస్తూ ఉన్నారు. రాధికా మర్చెంట్ వాళ్ళ వివాహం ప్రేమ వివాహం. కాలేజ్ డేస్ నుంచే, స్కూల్ డేస్ నుంచే వాళ్ళు ప్రేమను కొనసాగించారు, కాలేజ్ డేస్ నుంచే. సో జామ్నగర్లో ఆయన ఒక జంతుశాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయన జంతు ప్రేమికుడు, పక్షుల ప్రేమికుడు కూడా ఆయన. వంతారా అనేటువంటిది ఒక దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ వంతారాకి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పోయి ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఆ వంతారాకి, ఆ వంతారా దగ్గరే ఆయన పెళ్లి కూడా అక్కడే జామ్నగర్లోనే చేసుకున్నాడు. రాధికా మర్చెంట్ అలాగే అనంత్ అంబానీ. ఆయనకి ఏనుగులంటే చాలా ఇష్టం, పక్షులంటే ఇష్టం, జంతువులంటే ఇష్టం. అందుకే ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేసేటువంటి మార్గంలో దాదాపు 250 కోళ్లతో ఒక లారీ వెళ్తుంటే వాటిని చూసి చెలించిపోయాడట ఆయన. వాటిని వదిలిపెట్టమని చెప్పాడట. దానికి అయ్యేటువంటి ఖర్చు 2 అంతలు ఇచ్చారట. ఇచ్చి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ వంతారాలో ఉండేటువంటి ఒక భాగంలో ఆ కోళ్ళని విడిపించి అక్కడ వాటిని రక్షించాడని చెప్పి తెలుస్తుంది. అంటే అసలు ఎన్నో కోట్ల కోళ్ళు చికెన్ రూపంలో వెళ్ళిపోతుంటాయి, వాటిని ప్రాణం తీస్తూ ఉంటారు. మరి అసలు నిజంగా ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేసేటువంటి మార్గంలో ఆ కోళ్లకు సంబంధించినటువంటి లారీ వెళ్ళటం ఏంటి, ఆ 250 కోళ్ళు రక్షింపబట్టం ఏంటి, అవి వెళ్ళి మళ్ళా ఇప్పుడు
రిలయన్స్కి సంబంధించినటువంటి వంతారా అనేటువంటి ఒక అందమైనటువంటి పార్క్లో ఉండడం ఏంటి అని అంటే ఇదంతా ఆ కోళ్ళకి మరి ఈయనకి ఆ జీవులకి ఈయనకి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది ఆధ్యాత్మికవేత్తలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా కొంత మనం ఆలోచించడానికి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ దీని వెనక బలమైనటువంటి ఆధ్యాత్మిక బంధాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఆయన ఆధ్యాత్మికవేత్తల్లో మనం కనుక పరిశీలిస్తే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జనరల్గా అనంత అంబానీ వస్తున్నాడు అనగానే పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది, పెద్ద ఎత్తున హడావుడి ఉంటుంది. అందుకే ఆయన ఆధ్యాత్మికవేత్తని రాత్రి వేళల్లో పెట్టుకున్నారు, అందరూ జనం నిద్రపోయేటువంటి సమయంలో పెట్టుకున్నారు. ఆయన ద్వారకా చేరుకొని తన్మయత్వం చెందారట. ఏప్రిల్ 6వ తారీఖున ఆయన బర్త్డే రోజుకి ఆయన ద్వారకాలో ఉన్నారు. ద్వారకాలో ఇక్కడ ఉన్నటువంటి రాధికా మర్చెంట్ వాళ్ళ మదరు, వాళ్ళ మదరు అనంత అంబానీ మదరు, వీళ్ళందరూ మనం ఫోటోలో చూస్తున్నాం. ఫోటోలు అవే ఇక్కడ నడుస్తున్నారు, చూడండి నడుస్తుంది. సో కాబట్టి నీతా అంబానీ వాళ్ళ మదరు, నిజంగా నీతా అంబానీ వాళ్ళ ఫ్యామిలీ కొన్ని వేల కోట్ల రూపాయల అధిపతి, లక్షల కోట్ల అధిపతి, వేల కాదు లక్షల కోట్ల అధిపతులు. మరి వాళ్ళు ఇంత ప్రాక్టికల్గా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారని అంటే అది బహుశా చిన్నతనం నుంచి నీతా అంబానీ గారు నేర్పించినటువంటి లేదా ముఖేష్ అంబానీ గారు నేర్పించినటువంటి సంస్కారం అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అనంత అంబానీకి మాత్రమే ఆ కోణం ఉంది, అదే వేరే వాళ్ళకి లేదు. మళ్ళా అనంత అంబానీకి ఉన్నటువంటి కోణం వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్కి లేదు. బట్ ఆయన జామ్నగర్ నుంచి అయిన వాళ్ళ పూర్వీకులు, జామ్నగర్ నుంచి ద్వారకా దాకా, ఆయన ద్వారకా వరకు ఆయన ఎన్ని రోజులు, 9 రోజుల్లో 170 కిలోమీటర్లు ప్రయాణించాడు ఆయన 9 రోజుల్లో. కేవలం 9 డేస్లో 170 కిలోమీటర్లు అంటే యావరేజ్న 20 కిలోమీటర్స్ పర్ డే. ఇది మామూలు వాళ్ళకి సాధ్యమే, కానీ అనంత అంబానీ లాంటి భారీ కాయానికి సాధ్యమా అని అంటే ఆయన ఒకటే చెప్తున్నారు, సాధ్యము కావడానికి కారణాలు 3 చెప్తున్నారు. ఏంటి ఆ 3 అని అంటే, 1 హనుమాన్ చాలీసా, 2 సుందరాకాండ, 3 దేవీ స్తోత్రం. ఈ 3 తనను నడిపించాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే తెలియనటువంటి, సామాన్యులు గ్రహించినటువంటి శక్తి ఆయనలో ఉండి నడిపించింది అని చెప్పి ఆయన భావన. మరి ఇది నమ్ముతారా మీరు? నమ్మే అవకాశం ఉందా అని అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు. హనుమాన్ చాలీస్లో కానీ, సుందరాకాండలో కానీ, దేవీ స్తోత్రంలో కానీ ఉన్నటువంటి బలం ఏంటి అనేది అనంత అంబానీ నిరూపించారు ప్రాక్టికల్గా ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేసి. మరి ఆయన్ని నడిపించింది ఆ 3 రాధిక కూడా మిస్మరైజ్ అయిందంట. ఆవిడ అతని భార్య సతీమణి రాధికా మర్చెంట్, ఆవిడ కూడా మిస్మరైజ్ అయింది 9 రోజుల్లో 170 కిలోమీటర్లు అని అంటే. యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత ఆ మొక్కుకున్నాడట ఆ విధంగా. ఇది ఆయన జామ్నగర్ నుంచి ద్వారకా వరకు నడిచొస్తానని చెప్పి మ్యారేజ్ ముందు మొక్కున్నారు, మ్యారేజ్ తర్వాత మొక్కున్నాడు, మొత్తానికి మ్యారేజ్ టైంలో మొక్కున్నాడట. దాన్ని తీర్చుకునేటువంటి క్రమంలో ఈ ఆధ్యాత్మిక యాత్ర చేశారని చెప్పి రాధికా మర్చెంట్ చెప్తూ ఉన్నారు. సో దీన్ని మీరు దైవ సంకల్పం కింద చూస్తారా, లేదంటే ఒక అతీతమైన శక్తి కింద చూస్తారా, లేదంటే మిస్మరైజ్ చేశాడు ఆయన అని చెప్పి అనుకుంటారా ఏంటి? ఆయన భారీ కాయంతో ఇన్ని కిలోమీటర్లు, రోజుకు 20 కిలోమీటర్లు నడిచాడంటే కేవలం హనుమాన్ చాలీసా, సుందరాకాండ, దేవి స్తోత్రమే ఆయనకి పనిచేసిందా? వెనక నడిపించినటువంటి శక్తి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.